వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా ఇద్దరిని నియమించింది రాష్ట్ర నాయకత్వం. అద్దంకి దాకర్, బల్మురు వెంకట్లకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. వీరిలో ఒకరు మంత్రి అయ్యే అవకాశం కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో అద్దంకి దాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తుల్లో ఒకరు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా ఇద్దరిని నియమించింది రాష్ట్ర నాయకత్వం. అద్దంకి దాకర్, బల్మురు వెంకట్లకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. వీరిలో ఒకరు మంత్రి అయ్యే అవకాశం కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో అద్దంకి దాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తుల్లో ఒకరు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసునడి తెలుసుకుందాం. అయితే 2023 ఎన్నికల్లో సీట్ త్యాగం చేశారు అద్దంకి దాకర్. అదేవిధంగా రేవంత్ కి దగ్గరగా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీలు 2 కూడా ఇవ్వడం జరిగింది. ఒకళ్ళు మంత్రి అయ్యే అవకాశం ఉంది. సో ఈ టైంలో ఏంటి కాంగ్రెస్ ఆలోచిస్తోంది, రేవంత్ మనసులో ఏముంది అనే విషయాలు కనుక మనం పరిశీలిస్తే ఎలా ఉంటుంది వాసు? మౌనిక, కాంగ్రెస్ అధిష్టానం కొద్దిసేపటి క్రితము ఏదైతే తెలంగాణలో ఎమ్మెల్యే కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులు ఖరారు చేసింది. వారిలో అద్దంకి దయాకర్ అట్లాగే బల్మూర్ వెంకట్ కి ఈ ఎమ్మెల్సీ పదవులు ఇస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ప్రధానంగా అద్దంకి దయాకర్ 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడి నుంచి పోటీ చేసిన తర్వాత పోవడం జరిగింది. అంతకు ముందు ఆయన తెలంగాణ జేఏసీలో కీలక పాత్ర 2009 నుంచి తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న టైంలో ఆయన తెలంగాణ జేఏసీలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా తుంగతుర్తి నుంచి పోటీ చేశారు. అట్లాగే బల్మూరు వెంకట్ ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఇటీవల హుజురాబాద్ బై ఎలక్షన్ లో ఈటల రాజేందర్ రాజీనామా చేసిన స్థానంలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ ఈటల రాజేందర్ చేతిలో బల్మూరు వెంకట్ ఓడిపోయారు. అనంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న మొన్న ఎన్నికల్లో కూడా ఆయన హుజురాబాద్ సీటు ఆశించిన తర్వాత పార్టీ హైకమాండ్ నుంచి ఆయనకి పోస్ట్ ఇస్తామని చెప్పి చేసిన హామీ నేపథ్యంలో ఆయనకి ఈ ఎమ్మెల్సీ సీటు కట్టబెట్టారు. అద్దంకి దయాకర్ అట్లాగే బల్మూరు వెంకట్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పాత్ర పోషించే నేతలు, అట్లాగే యువ నాయకులు. ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి గత ఎన్నికల్లో టికెట్ లభించిన కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వారికి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు. మౌనిక, అయితే వాసు ఇప్పుడు సీటు త్యాగం చేశారు అద్దంకి దాకర్. సో ఈ పాయింట్ లో మీరు చెప్పినంత క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరికీ అవకాశం దక్కింది. మరి మిగతా వాళ్ళ గురించి ఏమైనా ఆలోచన వస్తుందా? అంటే మిగతా వారి గురించి కూడా చాలా మంది మొన్న ఎన్నికల్లో సీటు ఆశించారు. వాళ్ళకి సీటు లభించలేదు. పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట నుంచి టికెట్ ఆశించారు. అట్లాగే కోదండ్ రామ్ కూడా పార్టీకి సంఘీభావంగా తెలియజేశారు. ఆయన తెలంగాణ జనసమితిలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కుదిరిన ఒప్పందం మేరకు ఆయనకు కూడా సీట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇట్లా చాలా మంది ఇతర పార్టీలు, ఇతర సంఘాలకు సంబంధించిన వారిని కూడా కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే అద్దంకి దయాకర్ మొదటి నుంచి కూడా పార్టీకి లాయల్ గా ఉన్నారు. ఆయన 2 సార్లు పార్టీ నుంచి ఆయన ఓడిపోయినా కూడా పార్టీలో కీలకంగా ఆయన పాత్ర పోషిస్తున్నారు. కీలక సమయంలో పార్టీ క్లిష్ట సమయంలో కూడా ఆయన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇటు బల్మూరు వెంకట్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు, కేసులు ఎదుర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాలు ఆయన నడిపారు. అనేక కేసులను ఆయన ప్రస్తుతం ఆయన మీద కూడా కేసులు నడుస్తున్నాయి. పార్టీకి లాయల్ గా ఉన్న నేపథ్యంలోనే వీరిద్దరికి సీట్లు లభించాయని అనుకోవచ్చు. వారు రేపు నామినేషన్ దాఖలు చేస్తారు. ఎల్లుండి నామినేషన్లకు ఆఖరి తేదీ ఉండటంతో రేపు నామినేషన్ దాఖలు చేస్తారు. మరొక నామినేషన్ అంటే 3వ నామినేషన్ పడకపోతే వీళ్ళిద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా అసెంబ్లీ కార్యాలయం ప్రకటిస్తుంది. ఆ రకంగా వాళ్ళకి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. మిగతా బీఆర్ఎస్ సంబంధించి కానీ మిగతా ఎవరైనా 3వ వ్యక్తి నామినేషన్ వేయకుంటే వీళ్ళు ఏకగ్రీవం అనేది లాంచ్ అంటే దాని వరం అవుతుంది. కాకపోవచ్చు ఏకగ్రీవం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు వాళ్ళు అనధికారికంగా గెలిచినట్లు మనం భావించాలి. అయితే వాసు ఇక్కడ ఇద్దరు పేర్లు తెరపైకి వస్తున్నాయి కదా, అద్దంకి దాకర్ అదేవిధంగా బల్మురు వెంకట్. ఈ నేపథ్యంలో అద్దంకి ఇక్కడ ఫిక్స్ అనే టైం వినిపిస్తున్నప్పుడు బల్మురు వెంకట్ అధిష్టాన నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు పార్టీకి లాయల్ గా ఉన్న నేతలుగా అధిష్టాన నిర్ణయాన్ని వాళ్ళు
అట్లాగే పార్టీకి మొదటి కూడా లాయల్ గా ఉన్నారు కాబట్టి పార్టీ చెప్పిన విధంగానే వాళ్ళు నడుచుకుంటారు. వారికి ఎమ్మెల్యే కోట కాకుండా కూడా ఇతర పోస్ట్ తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యే కోట ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఇంత ముందు హుజురాబాద్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ బల్మూరి వెంకట్ కూడా హుజురాబాద్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఆ రకంగా పాడి కౌశిక్ రెడ్డి స్థానంలో బల్మూరి వెంకట్కి ఇచ్చినట్టుగా భావించారు. అట్లాగే అద్దంకి దయాకర్కి ఇచ్చిన స్థానం అంత ముందు ప్రాతినిధ్యం వహించారు. ఆయన స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో దళిత నేతగా కడం చేరుతుంది కాబట్టి కూడా అదే